హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో పొద్దున్నే లేచి పక్క ఊరికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే పొద్దున్న లేచే వరకల్లా సడన్గా గ్యాస్ అయితే అయిపోయింది అనమాట. పక్క ఊర్లో ఆటో వచ్చిందంటే అక్కడ గ్యాస్ తీసుకొని పోతున్నా. ఎప్పుడైనా సరే డోర్ డెలివరీ ఉంటుంది కదా, మా ఊరు కూడా వస్తుంది. కాకపోతే ఇలా వస్తుందా రాదా అనేది డౌట్ అన్నమాట. సో దానికోసం వెయిట్ చేసి కూడా కూర్చుంటే ఇలా రాకపోతే ఒకవేళ రేపటి నుండి వచ్చింది అనుకోండి, ఈరోజు గ్యాస్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అడ్వాన్స్గా పక్క ఊరికి పోయి అయితే తీసుకుంటున్నా. సిలిండర్ వచ్చేసి అనుకుంది. సో ఇప్పుడు అది రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తాం. సో మొత్తానికి అయితే సిలిండర్ అయితే రిసీవ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర కనెక్షన్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇంకేమేమి మిగిలిపోయినా వండేటి అవన్నీ వండేస్తాడు. అట్లనే కోయిలు కూడా స్కూల్కి లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 5-10 నిమిషాలు లేట్ అయింది కూడా. సో ఇప్పుడు వెళ్ళి టక్కన తీసుకొని స్కూల్ దగ్గర తోలేసి రావాలి. ఇంటికి కూడా ఆలస్యం. కోయిల్ అయితే రెడీగా ఉన్నాడు స్కూల్కి పోదామని. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. కోహిల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. కోహిల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసిన. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే కటింగ్ సెలూన్ అయితే ఉంటుంది అనమాట. కొద్దిగా హెయిర్ కటింగ్ షేవింగ్ అయితే వేయించుకోవాలి. ఛానల్ అవుతుంది మొత్తం దివానా లెక్క తయారైనా కావచ్చు. సో కొద్దిగా అట్లా సెటప్ చేయించుకొని వెళ్దాం. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఈ కటింగ్ ఈ స్టైల్ ఫస్ట్ టైం ట్రై చేసిన. నాకే వెరైటీ అనిపిస్తుంది. కొద్దిగా అలవాటు అయితే అట్లే ఉంటుంది కావచ్చు. సైడ్ వ్యూ అయితే కొద్దిగా కరెక్ట్ బాగానే అనిపిస్తుంది, కానీ ఫ్రంట్ వ్యూ కొద్దిగా వెరైటీ కనబడుతుంది నాకే. ఇంటికి పోయినాక ఇంకా మామూలు రియాక్షన్ ఎట్లుంటుందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్దాం, ఫ్రెష్ అప్ అయిదాం. పొద్దు నుంచి ఇంకా ఛాయ్ ఇట్లా ఏం తాగలేదు. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ రైస్. చాలా రోజుల తర్వాత బావి దగ్గరికి అయితే వచ్చినాం. మీరు చూడొచ్చు, మనం ఇంత ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ లేకుండే. మళ్ళీ 2-3 రోజులు వర్షం కొట్టే వరకల్లా మొత్తం వాటర్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏదో లాస్ట్ బ్లాగ్లో చెప్పిన కదా, మా వాళ్ళని పొలం నాటేయకూర అంటే ఇది కూడా నాటేసారు కదా. ఇక్కడ మనం ఏదైనా కూరగాయల చెట్లు లాంటి ప్లాన్ చేద్దామని నేను అనుకుంటే అక్కడ కూడా నాటేసారు. ఈసారి పంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అన్న అక్కడ ప్లాన్ చేయాలి. ఇంటి మందం ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి కూరగాయలు అక్కడ సాగు చేసుకొని ఇంటి మందం తీసుకోవాలని చెప్పేసి ఆలోచన అనమాట. సో మేమిద్దరం కొత్త డ్రెస్లు వేసుకున్నామని మీరు చూస్తారు కావచ్చు. ఈరోజు ఒక ఎంగేజ్మెంట్ అయితే ఉంది మా రిలేటివ్స్లో. సో దానికైతే అటెండ్ కానీ వెళ్ళబోతున్నాం. అన్నీ తోలుకొని పోమ్మా, మనం పోమ్మా. అన్న వచ్చి అన్నం చూద్దే ఎత్తాడు పోదాం. సరే ఇప్పుడైతే వెళ్ళాం. ఇక దూరాలు పోతున్నామంటే నేను ఎన్నుకున్న వాళ్ళు ఇద్దరు, నిహాల్ గాడు. కోహిల్ స్కూల్ పోయిండు. బాబు వస్తాను ఆయన టైం హ్యాండ్ ఇచ్చిండు. ప్రజెంట్ మేమైతే పోతున్నాం. ఇక పెళ్ళికని అందరం అటెండ్ అవుతామో లేదు చూడాలి. ఇక్కడ నుంచి దగ్గర 20 కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళాలి. అందరూ వచ్చేసిరట, మేమే లేట్ అయిపోయాం. సో ఇప్పుడైతే వెళ్దాం. ఎదరా అటు సైడ్ ఉందా? ఆల్మోస్ట్ విలేజ్ దగ్గర దాకా అయితే రీచ్ అయినాం. ఇంకో 3-4 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మనకు రోడ్ అయితే కొత్త పడ్డది అనమాట. ఏదేమైనా భలే ఉంది. మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు మాట్లాడుకొని వచ్చిరాట మా అమ్మ ఇట్లా, మళ్ళీ తవ్వ అంటే తవ్వ నాకు గుర్తులేదు అంటారు. అంటే నవ్వుతుంది మళ్ళీ. It's been a long hard season. I'm feeling weary to my bones. I guess that's my reason. ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. హైదరాబాద్ అన్నానగర్ నుంచి అయితే వచ్చారట. పని మీద ఇడే ఉన్నాడు. నిహా ప్యాడ్ రా కూల్ డ్రింక్ వద్దు. ఇక్కడ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది. నిహాల్ గాడు ఆడ ఉన్నతాడు ఉంటలేడని చెప్పేసి బయటికి పట్టుకొని వచ్చిన. అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక అమ్మను రైనా తోలుకొని పోవాలి. ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామ్ అయితేనే ఉంది. వీడు ఎక్కి దుంకుతాను ఉరుకుతా ఉన్నాడు. మళ్ళీ అందుకే పట్టుకొచ్చిన ఇక బయటికి. లొకేషన్ ఏదేమైనా ఇక్కడ భలే ఉంది. ఊరు బయట సూపర్ ఉంది. ఇక్కడ ముంగటేమో టవర్ ఉంది చూడు. ఏంటి రాదు? ఎయిర్టెల్ టవర్. బాబాయ్ జింగా ఎక్కిర్రా టవరా? ఇది కాదు, అది అది అమ్మమ్మ ఊరికాడ ఉంటుంది. మా అమ్మమ్మ ఊరికాడ ఉంటుంది. ఇది వేరేది. సో మొత్తానికి అయితే ఎంగేజ్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి వచ్చినాం. మధ్యలో వస్తుంటే ఒక దగ్గర కంకులు అయితే కనబడ్డాయి. మన వాళ్ళు కంకులు తీసుకుంటారు. కాల్చిన కంకి కావాలా, ఉడకబెట్టిన కంకి కావాలా? కాల్చింది కావాలా?
కోహిల్ని స్కూల్ దగ్గర నుంచి బాబు తీసుకుపోయినట. ఇంత ముందుకే ఫోన్ చేసిర్రు మా గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక మేము కూడా లేట్ చేయకుండా టకడగా పోతున్నాం. చలో ఇంటికి వచ్చేవరకల్లా కోయిల్ గారు వెయిటింగ్. అరే ఇలా వాటర్ పోద్దామరా దారి షాంపూ కావాలి అవన్ ఒక షాంపూ ఇవ్వమంట. ముంగడ గ్లాస్కి వాటర్ కొట్టేది ఉంటుంది కదా వైపర్ తోటి ఆ వాటర్ అయితేనే అనమాట. సో ఆ వాటర్ ప్లేస్లో మేము షాంపూ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ అవి దీంట్లో ఇప్పుడు పోస్తాను. కోహిని కనబడుతుంది కింద పోతున్నాయి నేను పోతుంది ఇట్లా ఆ మూత పట్టుకో కోహి మూత అర్చడం అది సబ్బు వద్దు సబ్బు అవసరం లేదు. అది వద్దురా ఎందుకు ఇప్పుడు టెస్ట్ చేస్తావా అది వేసినావు కొయ్యకి వేసిన తీసిస్తావా. ఓ మంకీ చూడరా ఎట్లా పోతున్నావు మీద. వస్తున్నాయా ఓకే సాల్ది సాల్ది ఓ ఫుల్ వస్తున్నాయి చాలు. Searching for something that ain't lost. Have we got our lines crossed? We're wasting time on stuff that doesn't really matter, while wishing for something better. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో వ్లాగ్స్ రెగ్యులర్గా ఎందుకు వస్తలేవు అంటే మీరు ఆల్రెడీ వీడియోస్ వల్ల గమనిస్తే ఉండొచ్చు వాయిస్ అనేది ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది. అలాగే మనం కార్లో వెళ్తున్నప్పుడు సౌండ్ అనేది కొద్దిగా డిస్టర్బెన్సింగ్ ఉంటుంది. సో ఇదే మొబైల్ ఇప్పుడు నేను ఈ విధంగా పట్టుకొని మాట్లాడుతున్నా కదా, నేను వేరే సైడ్ నుంచి పట్టుకొని మాట్లాడితే సౌండ్ అనేది కొంచెం మొత్తమే అవుట్ అయిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తూ ఉన్నా. సో అందుకే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ Insta360 ACE Pro 2 అయితే ఇంతకుముందు తీసుకున్నా. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ విండ్ గార్డ్ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే దీనిలో నేను వ్లాగ్ క్యాప్చర్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే మనకు చాలా వైడ్గా అయితే వస్తుంది అనమాట. సో అందుకే దీంట్లో కూడా నేను షూట్ చేయకుండా సైడ్కి అయితే పెట్టేసిన. సో ఇప్పుడు రాబోయే 2-3 వ్లాగ్స్ నేను మొత్తం దీంట్లోనే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. చూద్దాం అప్పుడు వ్లాగ్ అనేది మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. ఈ రెండింటి వల్ల కూడా సాధ్యం కాకపోతే మనం డివైజెస్ చేంజ్ చేద్దాం, ఇంకా వేరే దేంట్లో తీయడానికి ట్రై చేద్దాం. సో ఇంతకుముందు నేను తీసిన ఈ బ్లాగ్స్ అన్నింటిలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు అనిపించిందా లేకపోతే నాకే అనిపిస్తుందా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆడియో కానీ వీడియో ఫుటేజ్ కానీ బాగానే ఉందన్నట్టుగా మీకు అనిపిస్తే ఇందులోనే కంటిన్యూ చేస్తా. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్. Try to fix things that weren't broken, misunderstandings and words unspoken. We fall apart.